ద్రౌపదిని జూదంలో ఓడిన ధర్మరాజు గురించి మనందరికీ తెలుసు కదా. ఎప్పుడో ద్వాపర యుగం నాటి ముచ్చట ఇప్పుడు ఎందుకంటారా, ఇప్పుడు కూడా అట్లాంటి వాళ్ళు మస్తుగున్నారు. ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి అప్పులోళ్ళ చేతిలో భార్యను ఇరికించి పరారైపోయిండు. భర్త చేసిన ఆర్థిక మోసాలకి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ఇప్పుడు ఆ లేడీ దారుణ అవమానానికి గురైంది. సంగారెడ్డి జిల్లా కంకి మండలం రాసోల్ అనే విలేజ్లో మానవత్వాన్ని మంటగలిపే సంఘటన జరిగింది. భర్త అప్పులు చేసి పారిపోతే ఏం తెలియని ఆ అంగన్వాడీ టీచర్ని గ్రామస్తులు చెట్టుకు గట్టేసి తీవ్రంగా అవమానించారు. సంగారెడ్డి జిల్లా కంకి మండలం దామరగిద్దకు చెందిన ప్రభాకర్ రావు, వసంతకుమారి వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ప్రభాకర్ రావు కంకిలో ఒక ఫైనాన్స్ ఏర్పాటు చేసిండు. ఆ ఫైనాన్స్ ద్వారా ఈ రాసోలు, దామరగిద్ద చుట్టుపక్కల ఉండే 2-3 విలేజెస్లో పెద్ద ఎత్తున చాలామంది దగ్గర అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీసుకుని ఆ ఫైనాన్స్లో పెట్టుబడులు పెట్టిండు. ఆ తర్వాత ఆ ఫైనాన్స్ లాస్ వచ్చింది. దాంతో భార్యను వదిలేసి రాత్రికి రాత్రి పరారైపోయిండు. ఇప్పుడు ఈ దామరగిద్దకు చెందిన ఈ ప్రభాకర్ రావు భార్య వసంతకుమారి ఆ పక్క విలేజ్ రాసోల్ అనే విలేజ్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఆమె డైలీ వచ్చినట్టే తన విధులు నిర్వహించడానికి ఆ అంగన్వాడీ కేంద్రానికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ రాసోల్ గ్రామస్తుల్లో కొద్దిమంది వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ ప్రభాకర్ రావుకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఆమెను బయటికి లాగి చెట్టుకు తాళ్లతో కట్టేసి తీవ్రంగా అవమానించారు. ఒక వ్యక్తి మీద కోపం ఉంటే అతన్ని వెతకలేకపోతే అతని భార్యని బయటికి గుంజుకొచ్చి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి జనాల ముందే తిట్టడం ఇది చట్టవిరుద్ధమే కాదు, ఒక క్రూరత్వం కిందకి కూడా వస్తుంది. మానవత్వానికి తీరని మచ్చ. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తే శిక్ష ఆ వ్యక్తికే పడాలని చెప్తుంది తప్ప ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకో, ఆ వ్యక్తి భార్యకో, ఆ వ్యక్తికి అమ్మ నాయనకో పడాలని ఎక్కడా చెప్పట్లేదు. అసలు ఇక్కడ ఇష్యూ ఒక అంగన్వాడీ టీచర్ అవమానమే కాదు, మొత్తం మూకస్వామ్యం ఎట్లా పెరిగిపోతుంది భారతదేశంలో అనే దానికి నిదర్శనం ఈ సంఘటన. ఒక గుంపు ఒక విషయాన్ని ఇది కరెక్ట్ అని డిసైడ్ అయితే దాన్ని అందరూ కలిసి ఆటోమేటిక్గా చట్టంతో పని లేకుండా వాళ్ళే అమలు చేస్తుర్రు అనమాట. చట్టం మీద నమ్మకం పోయి ఈ గుంపు తను అనుకున్నదే న్యాయం అని చెప్పి తీర్పునిచ్చే పరిస్థితికి వచ్చింది మన భారతదేశం. ఇది కేవలం ఒక గ్రామ సమస్య కాదు, దేశవ్యాప్తంగా నెలకొన్న సమస్య. ఎందుకంటే చట్టాలను అతిక్రమించి, రాజ్యాంగాన్ని అతిక్రమించి ఒక గుంపు గనక మేము అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే ఆటోమేటిక్గా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని అవతలి వ్యక్తులకు శిక్షలేసే పరిస్థితి ఉంది ఇప్పుడు దేశంలో. సేమ్ ఇది కూడా అట్లాంటి ఒక పరిస్థితికి నిదర్శనం. ఇక్కడ ఒక మహిళను అవమానించడం అంటే భారతదేశ రాజ్యాంగాన్ని చెట్టుకు గట్టేసి కొట్టినట్టే లెక్క.